నాని నిత్య ఏం చేస్తున్నారులే? ఏం చేస్తలే. ఏమో చేస్తున్నా తింటున్నా. ఏమో తింటున్నారు. నిన్నట్లాగా ఏమైనా గేమ్ ఆడిస్తున్నా నన్ను? నిన్నట్లా కబడ్డీ ఆడిస్తున్నారు నన్ను. నిన్నట్లా ఏమైనా చేపిస్తున్నారు. మళ్ళీ ఫోన్ ఆడదే ఆడుతుంది. ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటి చెప్పండి? హార్ట్ఫుల్ ఐటమ్. నాలుగు చాయిస్: మురుకులు, చెగుళ్ళు, గవ్వలు, ఓడప్పలు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. చేగోళ్ళు, ఓడప్పలు, గవ్వలు, మురుకులు. ఎక్సలెంట్, రైట్ ఆన్సర్. ఇద్దరు చెప్పారు. మన రెసిపీ గవ్వలు తీసుకొని వస్తా, ఓకేనా? మా నిత్య నేచర్ హోమ్ ఫుడ్స్ ఎంత బాగా వచ్చినాయి తెలుసా? సూపర్ వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. సూపర్. మా నిత్య నేచర్ హోమ్ ఫుడ్స్ రెసిపీ వచ్చేసి ఈరోజు సంక్రాంతి స్పెషల్ గవ్వలు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి కారం గవ్వలు చూపించబోతున్నానండి. సంక్రాంతి స్పెషల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్పు నిండా గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు నిండా మైదా వేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఓమ వేసుకోవాలి. ఓమ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఓమ వేసుకున్న తర్వాత 1/2 కప్ అంతా ఆయిల్ వేడి చేసి వేసుకోవాలండి. వేడి చేసి ఆయిల్ వేయటం వల్ల గవ్వలు అనేటివి కరకరలాడుతూ గుల్లగా వస్తాయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేయితోటి పిండికి ఆయిల్ పట్టే విధంగా ఇలా పిండి అంతా నలుపుకుంటూ పిండి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి అనేది మంచిగా కలుస్తుందండి. ఇలా చేతితోటి పిండి ముద్దలాగా రావాలి. ఈ విధంగా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోయొద్దండి. కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలాగా నానుకోవాలి. ఈ విధంగా నానుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల వరకు పిండి నాననివ్వాలి. పిండి నానితే గవ్వలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. 15-20 నిమిషాల తర్వాత పిండి తీసి మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు పిండి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల గవ్వలు అనేటివి కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో నుండి కొంచెం పిండి తీసుకొని మిగతా పిండికి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న పిండితోటి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. పెద్దవిగా చేసుకోవద్దు. ఇలా నేను వీడియోలో చేస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను దువ్వెనకి గవ్వలు చేసి చూపిస్తున్నాను. కొత్త దువ్వెనండి. మీ దగ్గర గవ్వల పీట ఉంటే దాంతోటైనా గవ్వలు చేసుకోవచ్చు. ఇక్కడ నేను దువ్వెనతోటి చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా చేసుకుంటే గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే విధంగా అన్ని గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలి. గవ్వలు అనేటివి ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. గవ్వలు సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇదే విధంగా మొత్తం గవ్వలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలు వేసుకోవాలి. గవ్వలు అనేటివి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దండి, పర్ఫెక్ట్గా వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గవ్వలు అనేటివి పర్ఫెక్ట్గా వేగుతాయండి. గవ్వలు వేయగానే వెంటనే తిప్పొద్దండి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఇలా గవ్వలు కలుపుకుంటూ వేయించుకోవాలి. గవ్వలు వేయించుకుంటప్పుడు దగ్గరుండి చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది దగ్గరుండి చేసుకుంటే గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలండి. గవ్వలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు వేయించుకొని గవ్వల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అంతా కారం వేసుకోవాలి. 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల స్పైసెస్ అనేటివి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఇవంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు నిలువ ఉంటాయండి. గవ్వలు క్రిస్పీగా గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.